ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఏపీలోని కోడిగుడ్ల ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఏపీలో కోడిగుడ్ల ధరలు దారుణంగా పడిపోయాయి. గత నెలలో ఫామ్ దగ్గర ఒక్కో గుడ్డు ధర ₹5 పలకగా యుద్ధం ఎఫెక్ట్ తో ఇప్పుడు అది ₹3 వరకు పడిపోయింది. దీంతో భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వమే ఆదుకోవాలని కోళ్ల ఫారం నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినే కోడిగుడ్డు ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతూ ఉన్నాయి. మొన్నటి వరకు ₹7 ఉన్నటువంటి కోడిగుడ్డు మార్కెట్ ధర ఇప్పుడు ధరలన్నీ పడిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం. అక్కడ జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోడిగుడ్డు ధరల మీద కనబడుతుంది. ధరలన్నీ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను గన్నవరం సమీపంలో ఒక కోళ్ల ఫారం వద్ద ఉన్నాను. ఇవన్నీ కూడా కోడిగుడ్లు ప్రతిరోజు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఉత్పత్తి అయినటువంటి కోడిగుడ్లని అటు తమిళనాడుతో పాటు ఇటు కలకత్తా అనేక ప్రాంతాలకి ఎగుమతి చేస్తుంటారు. అక్కడి నుంచి ఇతర దేశాలకి ఎగుమతి అవుతుంటుంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఈ కోడిగుడ్డు ధరల మీద పడింది. కోడిగుడ్ల మీదే కాదు, చాలా దేశీయ ఉత్పత్తుల మీద పడినటువంటి పరిస్థితి. దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆ గల్ఫ్ దేశంలో ఈ ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా సంబంధించినటువంటి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ రాకపోవడంతో ఈ ధరలు ఇంకా పతన స్థాయికి వెళతాయని ఒక ఆందోళన ఇక్కడ ఈ సాగు చేసేటువంటి కోళ్ల ఫారం నిర్వహించే వాళ్ళు కనబడుతుంది. మరోవైపు ఆహార పంటలకు సంబంధించిన వాటి మీద కూడా ముఖ్యంగా ఈ గల్ఫ్ దేశాల జరుగు యుద్ధ ప్రభావం కనపడుతుంది. ఒకసారి మనం చూస్తున్నంత ఇదంతా గన్నవరం సమీపంలో ఒక కోళ్ల ఫారము. నిత్యం ఇక్కడ కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంటుంది. అనేక ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఒకసారి ఇక్కడ దీన్ని నిర్వహించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. గతంలో రేట్లు ఎలా ఉన్నాయి, యుద్ధం తర్వాత ప్రస్తుతం రేట్లు ఏ విధంగా తగ్గుముఖం పడుతున్నాయి, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. దాని ప్రభావంగా ఏదైనా నష్టం జరుగుతున్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు అశోక్ రెడ్డి అండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇది కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు? ఇప్పుడు గల్ఫ్ దేశంలో యుద్ధం కారణంగా రేట్లు తగ్గిపోయాయని చెప్తున్నారు. ఎంత తగ్గినాయి? మేము దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ మెయింటైన్ చేస్తున్నాం. జనరల్గా మనకి అంతకుముందు పౌల్ట్రీ అంత ఎక్కువ రంగం లేనప్పుడు ఎక్స్పాన్షన్ అయినప్పుడు మనకు పౌల్ట్రీ ఏమైందంటే ఎక్స్పోర్ట్స్ అయినాయి. ఎక్స్పోర్ట్ అయినప్పుడు గల్ఫ్ దేశాలకి మోస్ట్ ఆఫ్ ద ఎగ్స్ నమక్కల్ నుంచి వెళ్తాయి. ఎక్కువ పర్సంటేజ్ తమిళనాడు నమక్కల్ ఏరియా నుంచి వెళ్తాయి. 2-3% ప్రొడక్షన్ మొత్తం అక్కడ నుంచి వెళ్తుంది. మనకి అటు సైడ్ కలకత్తా, అటు సైడ్ వెస్ట్ బెంగాల్, అటు సైడ్ వెళ్తాయి. ఇప్పుడు అక్కడ స్టాక్ ఆగిపోవడం వల్ల, ఆ ఎగ్స్ ఇటు రావడం వల్ల మనకి డిమాండ్ కన్నా ప్రొడక్షన్ ఎక్కువైంది. సో ఈ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఈ డిమాండ్ తక్కువ, ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వల్ల, ఆ యుద్ధం వల్ల అక్కడ కంటైనర్ షిప్స్ ఆగిపోవడం, ఎగ్స్ ఆగిపోవడం వల్ల వీటికి బాగా డిమాండ్ పడిపోయింది. ఎగ్స్ రేటు ₹5 ఉండాల్సిన కోడిగుడ్డు రేటు గిట్టుబాటు ధర కన్నా తక్కువ 3.20, 3.40 ప్యాకింగ్ నడుస్తుంది. అంటే మొన్నటి వరకు ₹5 నడిచింది కోడిగుడ్డు. ₹5 ఒక నెల ముందు ₹5, 4 to ₹5 దాకా నడిచింది. క్రమేణా కొంచెం తగ్గుకుంటూ సీజన్ కి కొంచెం తగ్గుకుంటూ వచ్చింది, కానీ మరీ ఎంత తగ్గదు. ఇప్పుడు మనకి ఉన్న దానికన్నా చాలా తక్కువ దిగువలో ఉంది రేటు. ఇంకా తగ్గొచ్చు అని చెప్పని అంటున్నారు. దీనివల్ల ఇప్పుడు ఒకేసారి ధరలు ఇలా పతనం అవడం వల్ల మీకు ఎంత నష్టం జరిగే అవకాశం? మనకి దాదాపు ప్రొడక్షన్ ₹3.70-4 దాకా పడుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ దాదాపు గుడ్డుకు వచ్చి ₹1 దాకా నష్టపోవాల్సి వస్తుంది. ₹1 పైన నష్టపోవాల్సి వస్తుంది రైతు. ఈ మార్కెట్లో సరుకుల రేటు, సోయా రేటు కానీ ఇవి కూడా అధికంగానే ఉన్నాయి. సో ఈ గుడ్డు ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం మిగతా గుడ్ల మీద, వాటి మీద కూడా పడి బాగా తగ్గిపోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కోడిగుడ్ల ధరల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. దానిలో భాగంగానే దాదాపు ₹1.50 వరకు ఒక్కొక్క కోడిగుడ్డు మీద నష్టపోవాల్సి వస్తుందని కోళ్ల నిర్వహణలో అయితే చెబుతున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, గన్నవరం.